హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆయుష్. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతకాలపు పద్ధతిలో ఉలవచారు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఉలవల్లో ఆరోగ్యకరమైన ధాన్యాల్లో ఒకటి. ఇది పప్పు వంటకాలతో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఉలవల్లో పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో. ఉలవచారుకి ఉలవల్ని 14 నుంచి 16 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన ఈ ఉలవల్ని 10 నుంచి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ ఉడికిన ఉలవల్ని వడకట్టుకుని నీరు మాత్రం తీసుకోవాలి. మిగిలిన ఉలవల్ని పశువులకి కూడా పెట్టవచ్చు. వడకట్టుకున్న ఈ ఉలవ నీటిలో 1 లీటర్ నీటికి 1 లీటర్ నార్మల్ వాటర్ పోసి సగం అవ్వే వరకు మరిగించుకోవాలి. చిక్కదనం కోసం కొంచెం ఉలవల్ని గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటాలు మరియు కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొంచెం చిటికెడు పసుపు మరియు తగినంత ఉప్పుని యాడ్ చేసుకుని ముక్క కుక్ అవ్వే వరకు బాగా ఉడికించుకోవాలి. ఉలవల్లో శక్తిని పెంచే ప్రోటీన్స్ ఉన్నాయి. జీర్ణక్రియ సమస్యని మెరుగుపరుస్తుంది. వైరల్ ఫీవర్ లాంటి తగ్గించి చర్మం మెరుగుపరచడానికి కాక బరువు తగ్గిస్తుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. మరుగుతున్న ఈ ఉలవచారులో ఈ ముక్కల్ని యాడ్ చేసి ఇంకొక 5 to 10 మినిట్స్ మరగనివ్వండి. పులుపు కోసం మీకు కావాల్సినంత చింతపండు నుంచి తీసిన గుజ్జుని యాడ్ చేసుకోండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోండి. అవి బాగా వేగాక 2-3 ఎండుమిరపకాయలు మరియు మీకు కావాల్సినంత వెల్లుల్లి రేకల్ని యాడ్ చేసుకుని బాగా వేగిన తర్వాత 2-3 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ఎంటీఆర్ సాంబార్ మసాలాని యాడ్ చేసుకోండి. ఇది ఉలవచారుకి డిఫరెంట్ టేస్ట్ని తెస్తుంది. ఈ తాలింపుని మరుగుతున్న ఉలవచారులో వేసి ఇంకొక 5 మినిట్స్ని మరగనివ్వండి. ఇంతేనండి, పాతకాలపు నాటి ఉలవచారు. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఉలవల్ని పప్పులాగా ఉడికించి వాడవచ్చు. ఉలవలతో సూప్ తయారు చేస్తే జలుబు, దగ్గు సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఉడికించిన ఉలవల్ని పొడి చేసి అన్నంలో చేర్చి తింటారు. ఉలవల్ని పెరుగుతో కలిపి కూడా తినవచ్చు. ఉలవల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.